కొంచెము ఆయిల్ ఇడుస్తుందంటే కరెక్ట్ పచ్చితనం పోయేదాకా గొరించుకోవాలి. ఆయిల్ అస్సలు రాదు వెనకసిరి విషయం, కానీ ఇక ఇట్లా పచ్చితనం అన్నది ఆనియన్ అన్నది మంచిగా గోలాలి. గోలితేనే బాగుంటుంది. ఇప్పుడు నిమ్మరసం పిండుకుందాం ఒక చెక్కని. మీరు తినేదాన్ని మీదకి పిండుకోరు పులుపు అన్నది. మనకు నిల్వ ఉండాలంటే పులుపు లేనిది నిల్వ ఉండదు. పచ్చితనం ఆయిల్ మనము ఆనియన్ పచ్చితనం పోయేదాకా ఉంటేనే మనకు ఆగుతుంది. నోరు మంచిగా లేనప్పుడు ఇది చేసుకుంటే సూపర్ సూపర్. కోడిగుడ్డు కారం పచ్చడి ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు. ఇవి వేసుకున్నా కూడా ఇక మనం బయట పెట్టుకుంటే 4-5 రోజుల కంటే ఎక్కువ ఉండాలి. బంద్ చేసుకున్నాం ఇక. మమ్మీ ఏం చేస్తున్నావు? ఏవో ఏంటంటే ఇది ఎగ్గుది మనం కోడిగుడ్డు కారం. కోడిగుడ్డు కారం కోడిగుడ్డు కారం వారం రోజులు ఉంటుంది. చేసుకొని పెట్టుకుంటే రూమ్లలో ఉన్న వాళ్ళైనా ఎమర్జెన్సీ ఇట్లా వేసుకొని పెట్టుకున్నాను అనుకో, ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను అనుకో, గడికింత వేసుకొని తినచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజులు ఉంటది. బయట అయితే 4-5 రోజులు అనుకో. ఫ్రిడ్జ్ ఉన్న అట్లా, ఫ్రిడ్జ్ లేని వాళ్ళము ఇట్లా ఒక 4-5 రోజులు. ఆనియన్ వేస్తున్నాం ఇట్లా అంటే అది ఫ్రై చేస్తాం కాబట్టి అట్లా ఒకసారి తెలుసుకుంటా అది విషయం. తర్వాత ఎప్పటి తర్వాత చెప్తా. కానీ మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నాం. మంచి మంచి వంటలతోటి షార్ట్ కట్ లా సింపుల్ గా రూమ్లలో ఉండి కూడా చేసుకోవచ్చు. ఏంటంటే ఎమర్జెన్సీలో చేసుకొని తినచ్చు. ఇది ఏదానికైనా సింపుల్ మొగళ్ళు కూడా టక్కన అప్పుడు చేసేసుకొని కలిపేసుకొని తినేయచ్చు. బ్యాచిలర్స్ అడిగిర్రు, బ్యాచిలర్స్ కి యూజ్ అయ్యేటట్టు వేయమని అడిగిర్రు. ఇది వేసుకోవచ్చు చేసుకొని సింపుల్ గా 4 days తినవచ్చు మంచిగా హ్యాపీగా. ఇప్పుడు చలికాలం ఇట్లా జలుబులు దగ్గులు కూడా ఉంటాయి కదా, ఇట్లా కారం కారంగా ఎగ్ అనేది మంచిగా పనిచేస్తుంది. బాగుంటది టేస్ట్. ఇదంతా గొంతులు సడ్డులు అంటారు కదా, వేసుకుంటే గొంతు కూడా సాఫ్ అవుతుంది, మనకు మంచిది. మమ్మీ ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. అయ్యో చెడు జ్ఞాపకాలు మర్చిపోండి, మంచి జ్ఞాపకాలు అన్నది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే మన బాడీకి అన్నది మనం కోల్పోము, మనం మంచిగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇది ఆరోగ్యమైన మాట. నచ్చింది, సూపర్. మంచి జ్ఞాపకాలే తీసుకోండి. చెడు జ్ఞాపకాలు వదిలేయండి, పక్క తీసేయండి. చెడు వాళ్ళు వస్తారు, చెడు జ్ఞాపకాలు వస్తాయి, చెడు ఎన్నో వస్తాయి. అవన్నీ మనం తలుసుకుంటూ కూర్చుంటే జీవితంలో మనం ముందుకు సాగలేము. అనవసరంగా మెంటల్ టెన్షన్ తప్ప ఏముండదు. టెన్షన్లు పెట్టుడు, వట్టిగా టెన్షన్లు పెడతారు ఏదైనా విషయాలు. ఇక చెడు జ్ఞాపకం అనేది పక్కకు దొరికి మంచి జ్ఞాపకాలను తీసుకొని మంచి పనులు చేసుకుంటూ పోతుంది. సూపర్, నాకు నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోర్రి. సూపర్, మంచి మాట చెప్పింది. మన మాటలు ఉన్నాయి కదా మాటలన్నీ, ఇవన్నీ మీకు మాటలు ఎందుకంటే మంచిగా ఆలోచించాలని మైండ్ గురించి చెప్పుకుంటూ పోతున్నాయి. మనకు మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి మమ్మీ. ఒక మంచి కామెంట్ చదువుతా. చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి మనకు. అసలు బ్యాడ్ కామెంట్స్ అనేవి తక్కువ, మంచి కామెంట్సే వస్తాయి మనకి. ఉండాలి అవన్నీ మనకు అవసరమేమున్నది. కమలాక్షిక పేరు బాగుంది, కమలాక్షిక. రెస్పెక్టెడ్ నేత్ర గారు, నమస్తే. ఐ లైక్ యువర్ బోల్డ్ నేచర్. నమస్తే అండి. అండ్ యువర్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఈజ్ సో గుడ్, కీప్ ఇట్ అప్. అండ్ ఆల్ యువర్ రెసిపీస్ ఆర్ వెరీ వెరీ నైస్, థ్యాంక్ యూ అని పెట్టిరు. థ్యాంక్ యూ సో మచ్. మంచి కామెంట్ పెట్టిరు. మన రెసిపీస్ అన్నీ బాగున్నాయంట, ఎక్స్ప్లెయిన్ మంచిగా చేస్తున్నాం అంట. అంటే ఇప్పుడు దాని గురించి రెసిపీ గురించి మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అని చెప్తున్నది కమలాక్షి గారు. రానోళ్ళకు గుర్తు పెట్టుకుని వచ్చిన వాళ్ళు చేస్తారు, గుర్తు పెట్టుకుని నేను ఖరాబ్ చేసుకుంటారు. ఖరాబ్ చేసుకోవద్దు గుడ్డు, నాకు ఒకటి అది అంతే. ఇవాళకు ఏంటంటే ఖరాబ్ చేసుకోకుండా నేను చెప్పాలనుకొని నేను ఫిక్స్ అయ్యి చెప్తా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే చెప్తా. ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏంటంటే సింపుల్గానే కానీ టేస్ట్ బాగుంటుంది. నోరు మంచిగా లేనప్పుడు, సర్ది అయినప్పుడు మనం చేసుకొని
తింటే అప్పుడే వేడి వేడి అన్నంలో తింటే మనకు నోరు అన్నది మంచి లాలజలం అన్నది వస్తుంది, నోటి కమ్మగా వస్తుంది. ఏంటంటే మనకు నోరు ఎటు ఉండదు టైంలో. ఇలా అప్పటికప్పుడు చేసుకుంటే 4-5 రోజులు ఉంటుంది. బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది. సో మమ్మీ చెప్తావా ఏమేం కావాలో? చెప్తా. ఇవో 4 గుడ్లు, కోడిగుడ్లు, ఇంకా ఏంటంటే గరం మసాలా, ఉప్పు, ఆనియన్ 2 ఈ కోడిగుడ్లకు. ఇక అల్లం ఎంత వేసుకుంటానో నేను చెప్తా, కానీ ఎల్లిగడ్డలు కొన్ని, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోర్రి. నేను ఇది అయితే నేను కట్ చేసుకుని వేసుకుంటా. పసుపు, కారం. ఇక సింపుల్గా ఇది వంట అంటే షార్ట్ కట్లా అప్పటికప్పుడు చేసుకుని కమ్మగా తినచ్చు. మగవాళ్ళు కూడా అప్పటికప్పుడే ఉడకబెట్టుకుంటే ఇక గుడ్లు అయితే ఉడకబెట్టుకుందాం. మనం ఉడకబెట్టుకున్నది చూపిస్తున్నా నేను. ఏంటంటే సింపుల్గానే ఉంటుంది, చేసుకోవచ్చు. ఇవి కలర్ వస్తున్నాయి, ఇట్లా దాని ముద్రలు వస్తున్నాయి, కంపెనీ ముద్రలు వస్తున్నాయి. అవి ఏంటి అని అనుకోరు. వాటర్ పోసుకుంటాం. ఈ గుడ్లు అన్నది మునిగేదాకా పోసుకుంటేనే మంచిగా ఉడుకుతాయి. మునిగేదాకా పోసుకోండి. ఇట్లా మునగాలి. ఇట్లా మునిగితేనే మనకు ఈ రకంగా మునుగుతూనే ఇట్లా మునుగుతూనే మనకు కోడిగుడ్లు అన్నది పర్ఫెక్ట్ ఉడుకుతాయి. మూత పెట్టేసుకుంటాం. బంద్ చేసుకుంటున్నా స్టవ్. చూద్దాం. బంద్ చేసిన. ఇట్లా గుడ్డుకు ఇంత ఎల్తి రావాలి, ఇట్లా తగ్గిపోవాలి. వాటర్ తగ్గిపోతే ఉడికినట్టు. కర్రలు ఉడక వాస్తాయి అక్కడక్కడ కొద్దిగా. ఇట్లా అట్టి నిండిపోతుంది. మంచిగా ఉడికితే మంచిగా వెళ్తుంది. అట్లా మొత్తం చూపించు. ఎట్లా తీసిన అన్నది ఇట్లా పోసి మంచిగా గడగాలి. ఏం లేకుండా ఇట్లా పోసుకోవాలి. ఇట్లా లోపల దాకా దిగద్దు. ఇట్లా లోపల నీళ్ళం అన్నది ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా తీసుకొని పక్క పెట్టుకోవాలి. వీటి పక్క పెట్టేసుకుందాం. అన్నీ వక్కలు కట్ చేసుకుందాం. మనకు ఎంత పెద్దగా ఉండాలన్నది మీ ఇష్టం. మరి చిన్నగా కట్ చేసుకోవద్దు. ఇంత ఇట్లనే కట్ చేసుకోవాలి. ఈ రకంగా స్టవ్ ముట్టించుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకో. రెండు స్పూన్లు అయితే వస్తుంది. గోలిన ఆయిల్, మనకు గొలిచిన ఆయిల్ ఉన్నది కాబట్టి అది అట్లా కనబడుతుంది. ఇచ్చుకుందాం. మనకు ఇవి ఏంటంటే ఇట్లా ఉండాలంటే ఇట్లా గొలిచుకోవాలి. మనకు పచ్చితనం ఉండకుండా గొలిచుకోవాలి. మనకు నిల్వ ఉండాలంటే, నిల్వ మనకు లేకున్నా సరే అంటే మరి ఎగ్గే గొలిచేసుకోవాలి. మీ ఇష్టం. ఇది గోలని ఇట్లా ఏగినాక ఇలా తీసేసుకుందాం. నిల్వ ఉండాలంటే ఈ పచ్చితనం పోయేదాకా గొలుచుకోవాలి. గోలాలి. మీకు నిల్వ ఉండాలంటే, బారోలు ఉండాలంటే ఇవి వేసుకోకూడదు. ఇప్పుడు మాకు నిల్వ అవసరం లేదు కాబట్టి వేస్తున్నాయి. ఇవి ఒకటే గొలిచుకొని మనము పచ్చడిలాగా కలుపుకుంటాం. గోలని ఇవి గొలిచుకున్నాం కదా, ఇలా వేసేసుకుందాం. మనము ఇప్పటికిప్పుడే తినాలంటే వేసుకోరు, లేకుంటే తీసేయండి. నేను ఇప్పుడు పసుపు వేసుకుంటున్నా. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం ఉప్పు, ఎక్కడంట గరం మసాలా 1 టీ స్పూన్ల సగం, కారం టీ స్పూన్ల సగం. ఇవన్నీ వేసి ఒకసారి నిమ్మరసం. మీరు పులుపు తినేదాన్ని ఎక్కెళ్ళి వేసుకోండి. సరిపోతుంది. ఒక్క పక్క సరిపోతుంది ఇంత మందానికి. మళ్ళా నేను తర్వాత చూపిస్తాను వేసేది. ఇట్లా కలిపేసుకుని ఈ వేడి మీద కలిపేసినామంటే పట్టేసుకుంటుంది దీన్ని నిమ్మరసం. ఇంకా పులుపు తినేటోళ్ళు ఇంకా పులుపు కొంచెం ఇంకో పక్క ఉడికి కట్ చేసుకోండి. పులుపు ఎక్కువ తింటారు, తక్కువ తినేటోళ్ళ విషయం చెప్తున్నాను. 2 ఆనియన్ కట్ చేసుకున్నా. ఇప్పుడు కారం 2 టీ స్పూన్లు. కారం స్పైసీగా ఉంటే
టీ స్పూన్ సగం వేసుకోండి, రైస్ ఎక్కువ లేదు. ఇది ఉప్పు లేని కారం, ఉప్పు 1 టీ స్పూన్. ఇప్పుడు పట్టేసుకుందాము. ఇట్లా పట్టేసుకోండి మీరు. కొంచెం బరకానే ఉండని, ఇట్లా బరకానే చూడు. ఇగో ఎల్లిగడ్డ మనము ఇట్లా కట్ చేసుకోరి. ఈ ఎల్లిగడ్డ అల్లం ఇట్లా కట్ చేసుకుంది, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోరి, వేసుకుంటే బాగుంటుంది. అల్లం గుడికి ఇట్లా కట్ చేసి వేసుకోరి. ఇప్పుడు పేస్ట్ పట్టుకున్నా కదా, ఇది ఆనియన్, కారం, కొంచెం ఉప్పు పట్టుకుని లేదు. ఎగ్గు మనము ఇలా గొడించుకున్నాం కదా, ఇది నూనె అన్నది బుడగొస్తుంది. నూనె ఏంటంటే దీనికి అబ్జర్వ్ చేసుకొని వదిలేదాకా మనం ఉడికించుకోవాలి. పచ్చితనం మొత్తం పోవాలి ఆనియన్ అన్నది, పచ్చితనం పోతేనే బాగుంటుంది. మీరు ఏంటంటే ఈ రకంగా పట్టుకుంటేనే మీకు పచ్చడి బాగుంటుంది. టేస్ట్ అంత పసుపు, గరం మసాలా కొద్దిగా, ఇవి గోలని సన్న మంట మీద మంచిగా ఎగియాలి ఆయిల్ అన్నది ఇడిచేదాకా. ఆయిల్ ఇడుస్తుందంటే కరెక్ట్ పచ్చితనం పోయేదాకా గొరించుకోవాలి. ఆయిల్ అస్సలు రాదు వెనకసిరి విషయం, కానీ ఇక ఇట్లా పచ్చితనం అన్నది ఆనియన్ అన్నది మంచిగా గోలాలి, గోలితేనే బాగుంటుంది. ఇప్పుడు నిమ్మరసం పిండుకుందాం ఒక చెక్కని. మీరు తినేదాన్ని మీదకి పిండుకోరు, పులుపు అన్నది మనకు నిల్వ ఉండాలంటే పులుపు లేనిది నిల్వ ఉండదు. పచ్చితనం ఆయిల్ మనము ఆనియన్ పచ్చితనం పోయేదాకా ఉంటేనే మనకు ఆగుతుంది. నోరు మంచిగా లేనప్పుడు ఇది చేసుకుంటే సూపర్ సూపర్. కోడిగుడ్డు కారం పచ్చడ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు. ఇవి వేసుకున్నా కూడా ఇక మనం బయట పెట్టుకుంటే 4-5 రోజుల కంటే ఎక్కువ ఉండాలి. బంద్ చేసుకున్నాం ఇక రెడీ. కోడిగుడ్డు పచ్చడి. మమ్మీ కోడిగుడ్డు కారం అని కూడా అనొచ్చు, చేసేసింది. ఇది మంచిగా ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనైతే ఒక 1 వీక్ వరకు హ్యాపీగా తినొచ్చు. ఈ లోపల ఎల్లోది అయితే వేసుకోకూర్రి, నిల్వ ఉంచుకోవాలనుకుంటే. నిల్వ ఉంచుకోవద్దు అనుకుంటే వేసుకోర్రి. మేము ఈరోజే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వేసేసింది మమ్మీ. మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే అట్లా. వేడి వేడి అన్నం, పొగలు వస్తుంది, రైస్ ఫుల్ వేడిగా ఉంది, ప్లేట్ కూడా కాలుతుంది, మస్తు వేడి ఉంది. పొగలు వేడి వేడి అన్నంలా ఇట్లా వేసుకొని తింటే నోటికి కమ్మగా వస్తుంది. ఇప్పుడు సర్దులు జలుబులు ఇట్లా వస్తున్నాయి కదా, ఇట్లా వేసుకొని తినూరి, నోరుకి లాలాజలం అనేది వస్తుంది, నోరు టేస్ట్ వస్తుంది. మెయిన్ అది కాన్సెప్ట్, పెద్ద ప్రాసెస్ కూడా కాదు, అందరు వేసుకోవచ్చు. బ్యాచులర్స్ కూడా అడుగుతున్నారు, బ్యాచులర్స్ రెసిపీస్ చూపెట్టండి అని అడుగుతున్నారు. మమ్మీ ఇది బ్యాచులర్ రెసిపీ ఏదిగా చేసుకోర్రి. పేరెంట్స్ని వదిలేసి రూమ్లలో వండుకుంటూ వంటలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం మమ్మీ వేసేసింది. గొంతు సాప్ అవుతుంది ఇట్లా వేసుకుంటా. కమ్మగా, అవునా, బనోరు ఎంత టేస్ట్ వచ్చిందో. నల్లజలం వస్తుంది, కమ్మ ఉంది. సింపుల్గా కమ్మగా, సింపుల్గా టేస్టీ. ఆనియన్ ఫ్లేవరు, వెల్లుల్లి అల్లము అవన్నీ వేసింది కదా మమ్మీ, మంచి ఫ్లేవర్ వస్తుంది, కమ్మ వస్తుంది. ఇట్లా కొద్దిగా ఇట్లా వేసుకొని తింటే నోటికి కమ్మగా వస్తుంది. చేసుకోరి, ఇట్లా మంచిగా ఉంది. నీకు సర్ది అయిందని చేసిన, ఇప్పుడు జలుబు అయిందని బాగుంటుంది. నోటికైతే కమ్మగా, సూపర్ రెసిపీ, సింపుల్ టేస్టీ రెసిపీ. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మీరు టేస్ట్ చేసిరంటే అదిరిపోయిందని చెప్తారు, వేరే లెవెల్.
మంచిగా ఉంది, నిజంగా సూపర్ ఉంది. చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. కమ్మగా